భారత పంచవర్ష ప్రణాళికలు, లక్ష్యాలు, ఫలితాల సమీక్ష. నిర్ణీత కాలంలో ముందుగా నిర్ణయించిన లక్ష్యాలు, వాటి సాధనా మార్గాల ద్వారా దేశ ఆర్థికాభివృద్ధిని పెంపొందించుకోవడానికి ప్రభుత్వం చేసే కృషిని ప్రణాళికా ప్రక్రియ అంటారు. మన దేశంలో 1951, 2017 మధ్య మొత్తం 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేశారు. మొదటి పంచవర్ష ప్రణాళిక 1951-56, 1951-52 నుంచి 1955-56 వరకు మొదటి పంచవర్ష ప్రణాళిక అమలులో ఉంది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ డిసెంబర్ 8, 1951న పార్లమెంట్లో మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టారు. ఇది కొన్ని మార్పులతో హరోడ్, డోమర్ మోడల్ ఆధారంగా రూపొందించబడింది. ముఖ్య ఉద్దేశం వ్యవసాయం, నీటిపారుదల రంగాల అభివృద్ధి. ఈ ప్రణాళిక విజయవంతమైంది మరియు 3.6% వృద్ధి రేటును సాధించింది. రెండో పంచవర్ష ప్రణాళిక 1956-61. దీనిని జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో 1956 నుండి 1961 వరకు రూపొందించారు. ఇది 1953 సంవత్సరంలో తయారు చేయబడిన పీసీ మహాలనోబిస్ మోడల్ ఆధారంగా రూపొందించబడింది. ముఖ్య ఉద్దేశం, దాని ప్రధాన దృష్టి దేశ పారిశ్రామిక అభివృద్ధిపై ఉంది. ఈ ప్రణాళిక దాని లక్ష్య వృద్ధి రేటు 4.5% కంటే వెనుకబడి 4.1% వృద్ధి రేటును సాధించింది. మూడో పంచవర్ష ప్రణాళిక 1961-66. జిఎల్ నందా ఉపాధ్యక్షతన ప్రణాళికా సంఘం 1961-66 మధ్య మూడో పంచవర్ష ప్రణాళికను అమలు చేసింది. ముఖ్య ఉద్దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం. ఈ ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఆర్థిక వ్యవస్థను స్వతంత్రంగా మార్చడం, వ్యవసాయం మరియు గోధుమ ఉత్పత్తిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు. ఈ ప్రణాళిక అమలు సమయంలో భారతదేశం 2 యుద్ధాలలో పాల్గొంది. 1962 నాటి చైనా భారత యుద్ధం మరియు 1965 నాటి ఇండో పాకిస్తాన్ యుద్ధం. యుద్ధాలు మరియు కరువు కారణంగా ఆ ప్రణాళిక విఫలమైంది. లక్ష్య వృద్ధి 5.6% కాగా సాధించిన వృద్ధి 2.8%. మునుపటి ప్రణాళిక విఫలమైనందున ప్రభుత్వం 1966 నుండి 1969 వరకు ప్లాన్ హాలిడేస్ అనే 3 వార్షిక ప్రణాళికలను ప్రకటించింది. నాలుగో పంచవర్ష ప్రణాళిక 1969-74. దీని వ్యవధి 1969 నుండి 1974 వరకు ఇందిరాగాంధీ నాయకత్వంలో ఉంది. ఈ ప్రణాళికకు 2 ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. అవి స్థిరత్వంతో కూడిన వృద్ధి మరియు స్వయం సమృద్ధి యొక్క ప్రగతిశీల సాధన. ఈ సమయంలో 14 ప్రధాన భారతీయ బ్యాంకులను జాతీయం చేశారు మరియు హరిత విప్లవం ప్రారంభమైంది. 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధం మరియు బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం జరిగాయి. కుటుంబ నియంత్రణ కార్యక్రమాల అమలు ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి. ఈ ప్రణాళిక విఫలమైంది మరియు 5.7% లక్ష్యానికి వ్యతిరేకంగా 3.3% వృద్ధి రేటును మాత్రమే సాధించగలిగింది. ఐదో పంచవర్ష ప్రణాళిక 1974-79. పిఎన్ హక్సర్ ఉపాధ్యక్షతన ప్రణాళిక సంఘం 1974-79 మధ్యకాలంలో 5వ ప్రణాళికను అమలు చేసింది. దీని వ్యవధి 1974 నుండి 1978 వరకు. ఈ ప్రణాళికలో ఇందిరాగాంధీ గరీబీ హఠావో పిలుపిచ్చారు. ఉపాధి, న్యాయం, వ్యవసాయ ఉత్పత్తి మరియు రక్షణపై దృష్టి సారించింది. విద్యుత్ సరఫరా చట్టాన్ని 1975లో సవరించారు. మొత్తం మీద ఈ ప్రణాళిక విజయవంతమైంది. ఇది 4.4% లక్ష్యానికి వ్యతిరేకంగా 4.8% వృద్ధిని సాధించింది. ఈ ప్రణాళికను 1978లో కొత్తగా ఎన్నికైన మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రద్దు చేసింది. ముఖ్య ఉద్దేశం పేదరిక నిర్మూలన, స్వావలంబన. రాజకీయ సంక్షోభం కారణంగా 1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం 5వ ప్రణాళికను 1 సంవత్సరం ముందుగానే ముగించింది. ఆరో ప్రణాళిక. దీని వ్యవధి 1980 నుండి 1985 వరకు ఇందిరాగాంధీ మరియు రాజీవ్ గాంధీ నాయకత్వంలో ఉంది. ఈ ప్రణాళిక యొక్క ప్రాథమిక లక్ష్యం పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా ఆర్థిక సరళీకరణ మరియు సాంకేతిక స్వావలంబన సాధించడం. ఇది పెట్టుబడి యోజన, మౌలిక సదుపాయాల మార్పు మరియు వృద్ధి నమూనా వైపు ధోరణిపై ఆధారపడింది. దాని వృద్ధి లక్ష్యం 5.2%, కానీ అది 5.7% వృద్ధిని సాధించింది. ఏడో పంచవర్ష ప్రణాళిక 1985-90. రాజీవ్ గాంధీ నాయకత్వంలో ఉపాధ్యక్షుడు మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఈ ప్రణాళిక లక్ష్యాలలో స్వయం సమృద్ధిగల ఆర్థిక వ్యవస్థను స్థాపించడం, ఉత్పాదక ఉపాధి అవకాశాలు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడం ఉన్నాయి. ఆహారం, పని మరియు ఉత్పాదకతపై దృష్టి సారించి ఆహార ధాన్యాల ఉత్పత్తిని వేగవంతం చేయడం మొదటిసారిగా ప్రభుత్వ రంగం కంటే ప్రైవేటు రంగానికి ప్రాధాన్యత లభించింది. వృద్ధి లక్ష్యం 5.0% కానీ
అది 6.01% సాధించింది. వార్షిక ప్రణాళికలు. కేంద్రంలో అస్థిర రాజకీయ పరిస్థితి కారణంగా 8వ పంచవర్ష ప్రణాళిక జరగలేదు. 1990-91 మరియు 1991-92 సంవత్సరాలకు 2 వార్షిక కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. 8వ పంచవర్ష ప్రణాళిక 1992-97. పివి నరసింహారావు నాయకత్వంలో ఈ ప్రణాళికలో మానవ వనరుల అభివృద్ధి అంటే ఉపాధి, విద్య మరియు ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ ప్రణాళికా కాలంలోనే నరసింహారావు ప్రభుత్వం భారతదేశ నూతన ఆర్థిక విధానాన్ని ప్రారంభించింది. ఈ ప్రణాళిక విజయవంతమైంది మరియు 5.6% వార్షిక వృద్ధి లక్ష్యంతో పోలిస్తే 6.8% వార్షిక వృద్ధి రేటును సాధించింది. 9వ పంచవర్ష ప్రణాళిక 1997-2002. దీని వ్యవధి 1997 నుండి 2002 వరకు అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా ఉపాధ్యక్షుడు మధు దండావతే, కేసీ పంత్. ఈ ప్రణాళిక యొక్క ప్రధాన దృష్టి సామాజిక న్యాయం మరియు సమానత్వంతో ఐక్యత. ఇది భారతదేశ స్వాతంత్ర్యం యొక్క 50వ సంవత్సరంలో ప్రారంభించబడింది. ఈ ప్రణాళిక 6.5% వృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైంది మరియు 5.4% వృద్ధి రేటును సాధించింది. 10వ పంచవర్ష ప్రణాళిక 2002-2007. దీని వ్యవధి 2002 నుండి 2007 వరకు అటల్ బిహారీ వాజ్పేయి మరియు మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఉపాధ్యక్షుడు కేసీ పంత్, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. ఈ ప్రణాళిక రాబోయే 10 సంవత్సరాలలో భారతదేశ తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 2012 నాటికి పేదరిక నిష్పత్తిని 15% తగ్గించడం కూడా దీని లక్ష్యం. వృద్ధి లక్ష్యం 8.0% కానీ అది 7.5% మాత్రమే సాధించింది. 11వ పంచవర్ష ప్రణాళిక 2007-2012. మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ఆధ్వర్యంలో ఈ ప్రణాళికను అమలు చేశారు. ముఖ్య ఉద్దేశం సత్వర, సమ్మిళిత వృద్ధి. లక్ష్యాలు పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి. ఉదాహరణకు ఇల్లు, విద్యుత్, రోడ్లు. 11వ ప్రణాళికలో విద్యపై అధిక కేటాయింపులు చేయడం వల్ల దీన్ని విద్యా ప్రణాళిక అని 9% వృద్ధి లక్ష్యానికి వ్యతిరేకంగా ఇది 8% వృద్ధి రేటును సాధించింది. 12వ పంచవర్ష ప్రణాళిక 2012-2017. మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడైన మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ఆధ్వర్యంలో 2012-2017 మధ్యకాలంలో ఈ ప్రణాళికను అమలు చేశారు. ముఖ్య ఉద్దేశం వేగవంతమైన, నిలకడగల, అధిక సమ్మిళిత వృద్ధిని సాధించడం. లక్ష్యాలు ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సామర్థ్యాన్ని 9 నుంచి 10% పెంచడం, నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి కల్పన, నాణ్యమైన విద్య, వైద్య సేవలను అందించడం, సాంకేతిక నవకల్పనల వృద్ధి.